ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ వెడ్డింగ్ సిరీస్. ఈ వ్లాగ్ అయితే రిసెప్షన్ వ్లాగ్. అది మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది. కానీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ హల్దీ అంతా కంప్లీట్ అయిపోయింది. హల్దీ అయ్యాక నెక్స్ట్ శాస్త్రాలు ఉంటాయన్నమాట. అంటే పెళ్లి కూతురు గంగ పూజ చేయడము, ఇంకా నాగులకి పూజ చేయడము, ఇవన్నీ ఉంటాయి. ఆ కార్యక్రమాలు జరగాలి. అప్పుడు చూసుకున్నాం అనమాట. మేము మా రిసెప్షన్ డ్రెస్సెస్ ఆ బ్యాగ్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాము అని చెప్పి ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాము. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, అది కూడా నాకు రాలేదనమాట, కుమార్కి వచ్చింది. ఏంటి, మనం డ్రెస్ బ్యాగే మర్చిపోయాము. ఒకరిది అయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకోండి, ఎలాగో మనం వన్ డ్రెస్ ఎక్స్ట్రానే పెట్టుకుని వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇద్దరిది అవుట్ఫిట్ మిస్ అయిపోయాయి. ఇంకా ఆ రిసెప్షన్కి అవుట్ఫిట్స్ మ్యాచ్ చేయాలి అంత త్వరగా అంటే అవ్వదు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో అందుకని ఆ శాస్త్రాలంతా మన వీడియోస్లో రావు. సో అవన్నీ స్కిప్ అయిపోయాయి, ఎందుకంటే నేను అటెండ్ చేయలేదు కాబట్టి. అండ్ ఫస్ట్ టైం అనమాట ఎవరిదైనా పెళ్ళికి వెళ్ళి శాస్త్రాలు అటెండ్ చేసుకోకుండా వెళ్ళడం అనమాట నేను. అండ్ ఇప్పుడు తీసుకొని రావడానికి ఆల్మోస్ట్ 8 గంటలు అయింది మాకు నైట్. మా అదృష్టమో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఆ రిసెప్షన్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు వర్షం వేరే వస్తుంది అండ్ శాస్త్రాలు కూడా లేట్ అయిపోయాయి కాబట్టి మాకు అనుకూలమైంది అనుకోవచ్చు. కొంతమందికి చాలా ఇబ్బంది అయింది అని తెలిసింది. ఎందుకంటే పాపం వర్షంలో బస్సు దిగి రావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే మా అత్త వాళ్ళు కూడా వచ్చారు, సో చాలా కష్టపడి వచ్చారు. సో మాకైతే వాళ్ళు లేట్గా స్టార్ట్ చేసింది మాకు అనుకూలమైనట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే రిసెప్షన్ ఏ బిట్టు మిస్ అవ్వలేదన్నమాట. మేము వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళేసరికి రిసెప్షన్ అంటే వెల్కమ్ డాన్స్ స్టార్ట్ అయింది. సో కరెక్ట్ టైంకి కలుసుకున్నాం మేమైతే. చూడండి, ఈ అవుట్ఫిట్ అనమాట. ఇది వదిలేసి దీనికి మ్యాచ్ చేయాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అప్పటికప్పుడు అంటే. సో ఎలాగో కలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు రిసెప్షన్ ఎలా జరిగింది అన్నది వీడియోలో చూసేసేయండి. యూట్యూబ్ వీడియోలో పాటలు పెడితే ఛానల్ కాపీరైట్స్ వస్తాయన్నమాట. సో అందుకని నేను పాటలు జస్ట్ ఒక బిట్ పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఆ మూడ్లోకి వెళ్ళము అన్నట్టుగా స్టార్టింగ్ కొంచెం బిట్ పెట్టి నార్మల్ మ్యూజిక్ వేసేస్తున్నాను అనమాట. మీరు అందరికీ అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వెల్కమ్ చేసుకున్నాక వాళ్ళైతే స్టేజ్ పైనకి వెళ్ళిపోయారు. ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే అప్పటికే పాపం వాళ్ళందరికీ లేట్ అయిపోయింది అండ్ బయట వర్షం కూడా. సో అందుకనే ఇంకా వాళ్ళంతా చేసుకున్నాక మనమంతా ఫ్యామిలీ తీసుకుందాంలే అన్నట్టుగా మేమైతే డిన్నర్ చేసేద్దాము అంత లోపల అని చెప్పి కిందకి వచ్చామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఏమేమి వెరైటీస్ పెట్టారు ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ట్విన్స్ అన్నట్లున్నారండ్రా, వెరీ నైస్. ఇది ఒక ఫోటో మామూలుగా ఈ ఫుడ్ ఐటమ్స్ వీడియో ఏం తీయకపోయినా జరిగిపోతుంది, కాకపోతే నేను తీయాలి అని పర్టికులర్గా తీసాను, ఎందుకంటే మా పెళ్ళిలో ఏమేమి ఐటమ్స్ పెట్టారని కూడా నేను మర్చిపోయాను అనమాట. అలాంటి ఎప్పుడైనా గుర్తొస్తుంది కదా ఏమేమి పెట్టాము, అసలు ఎలా అనిపించింది అందరికీ అని చూసుకోవడానికి మంచి మంచి వీడియోస్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ సిరీస్ కంప్లీట్గా నేను ఓన్ చేసుకొని తీసాను అనమాట. ఎందుకంటే అది ఎవరి పెళ్ళైనా వాళ్ళకి ఒక మెమొరీనే, ఆ మెమొరీని క్రియేట్ చేసేది ఏదో మంచిగా క్రియేట్ చేసిస్తే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్నట్టుగా. సో అందుకని ప్రతి ఒక్క బిట్ యాడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో అయితే ఎక్కడ కట్ చేయాలి ఏం కట్ చేయాలి అని నాకు అర్థం కాలేదనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేశారు, డాన్సులు చేశారు, అవన్నీ నాకు కట్ చేయడానికి ఇష్టం కాలేదు. సో కొంచెం లెంతీగా ఉంటుంది, అస్సలు బోర్ చేసుకోకుండా చూసి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడైతే డిన్నర్ చేసుకున్నాక మేము కజిన్స్ అంతా డాన్స్ చేసాం కదా, మీ అందరికీ నచ్చిందా? సో నచ్చితే కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఇప్పుడైతే ఫ్యామిలీ డాన్స్ చేద్దాము అని చెప్పి అందరినీ స్టేజ్ పైన పిలుస్తున్నాం అనమాట. కొంచెం పెద్ద ఫ్యామిలీ, సో పాత సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసుంటుంది, కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. పెద్ద ఫ్యామిలీ, కొంచెం ఫార్మేషన్కి టైం పడుతుంది, సో అదే జరుగుతుంది అక్కడ. అండ్ వీళ్ళు డీజే వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళు చాలా కష్టపడి అందరినీ పిలుస్తున్నారనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు రావాలి అంటే చాలా కష్టము. అండ్ మా వాళ్ళు అయితే ముందు అస్సలు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది, వచ్చేస్తున్నారు. అండ్ ప్రాక్టీస్ అస్సలు అవసరం లేదనమాట, ఎందుకంటే ఆ డీజే వాళ్ళు ఈజీ స్టెప్స్ చేపిస్తారు, ఎలాంటి వాళ్ళైనా ఈజీగా డాన్స్ చేసేయచ్చు అనమాట. సో వీళ్ళ డాన్స్ ఎలా ఉంది అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి నాతో.
పెళ్లి కూతురు లక్కండి అసలు పాపము కష్టాలు సన్నగా అయిపోతావు లెక్క గ్యాస్ట్రిక్ వచ్చేసింది ఫుడ్ టైం నిద్ర సరిగ్గా లేక స్టార్టింగ్ వెల్కమ్ చేసేటప్పుడు ఈ క్రాకర్స్ పేలుద్దాము అని తీసుకొచ్చారంట. కాకపోతే వర్షం వేరే పడింది అండ్ లేట్ కూడా అయిపోయింది కాబట్టి అప్పుడు చేయలేకపోయారు. అందుకని అంత రిసెప్షన్ అయిపోయాక ఇప్పుడు ఫోటోషూట్ తీస్తున్నారనమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా అన్ని కంప్లీట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో అలా అవుతూ ఉంటుంది కొన్నిసార్లు, ఏం చేసుకోలేము, కానీ దాన్ని ఎంజాయ్ చేయడమే మన కర్తవ్యం అనమాట. సో అలా మనము ఇప్పుడు ఫోటోషూట్ అంతా అయిపోయాక నెక్స్ట్ పసుపులు ఉంటాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అండ్ వీళ్ళది అర్లీ ముహూర్తం కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్ర లేనట్టే. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని నాకు తెలుసు, ఎందుకంటే నాకు చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఈ సిరీస్ చాలా బాగా వస్తుంది అండ్ మేము పెళ్లికి రాకపోయినా కూడా పెళ్లి చూసినట్టే చూపిస్తున్నావు అని వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ ఏ వీడియో అయినా లైక్ చేసి చూడండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. స్టార్ట్ అయింది వీడియో.